కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. ఉమెన్ కమిషన్‌కి సంబంధించిన నేరెళ్ల శారద కూడా ఒక వ్యాఖ్యలు చేసింది. ఖచ్చితంగా సుమోటోగా తీసుకుంటాము. కేటీఆర్ పైన మేము చర్యలు తీసుకుంటామని. ఈ వ్యాఖ్య ఇప్పుడు 9 నెలల నుంచి హ్మ్. మొదలు పెట్టిన రోజు నుంచి మొన్నటి వరకు కూడా మీరు తీసుకోండి ఇష్యూస్. షాద్నగర్లో ఒక దళిత మహిళ ఏదో బంగారం దొంగతనం చేసిందని చెప్పి యెస్. పోలీసులు విచక్షణ రహితంగా ఆమెను కొట్టిండ్రు. ఆమె హాస్పిటల్ పాలైంది. ఆ రోజు ఎందుకు మరి ఉమెన్ కమిషన్ సుమోటోగా తీసుకొని ముందుకు రాలేదు? ఈ సీతక్క కూడా చాలా లేట్ అయ్యి మేమందరం పలకరించినాక మా ప్రతిపక్ష పార్టీ స్పందించినాకనే స్పందించింది. మరి ఆ రోజు సుమోటోగా తీసుకోవాలని మీకు అనిపించలేదా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సహ ఉద్యోగులే ఆమెను రేప్ చేస్తే మరి ఆ విషయాన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే గురుకుల పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో అమ్మాయిలు చనిపోయి మనకు కనిపించింది, వాళ్ళ శవాలు కనిపించినాయి. మరి ఆ రోజు సుమోటోగా తీసుకోవాలని ఎందుకు అనిపించలేదు? మొన్న అసెంబ్లీ జరుగుతుండగా ఒక్కరోజు 4 రేపులు నమోదైనాయి. మరి క్రైమ్ రేట్ కూడా పెరుగుకుంటూ వస్తుంది ఆడవాళ్ళ మీద. మరి ఈ విషయాలు దేని మీద 9 నెలల నుంచి ఏ రోజు ఇంత సీరియస్ ఇష్యూస్ జరుగుతుంటే రాష్ట్రంలో సుమోటోగా తీసుకోవాలనిపించాలి. మొన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్లో అడుక్క తింటావు, ఇంత ఒక అక్కల్ని అని ఒక మహిళల్ని అన్నాడు. అడుక్కు తింటావనే మాట అంటే మరి అవి కించపరిచే వాక్యాలు కదా. అది శాసనసభలో ఒక రాష్ట్రాన్ని ఏంది దేశంలో మనల్ని చూపించేది మనం ఏంటో చూపించే ఒక శాసనసభలో ఒక గౌరవనీయమైన మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుడు అంత మాట అంటే మీరు సుమోటో గుర్తుగా తీసుకోవాలని ఎందుకు అనిపించలే? 3.5 గంటలు 3 ఎమ్మెల్యేలను నిలబెట్టి స్పీకర్ ఇవ్వలేదు అసెంబ్లీలో. ఆ రోజు సుమోటోగా తీసుకోవాలని ఎందుకు అనిపించలే? అది అవమానం కాదా మహిళలకు? సీతక్క అక్కడనే ఉంది కదా. మరి ఆ రోజు ఎందుకు ఆత్మాభిమానం గుర్తురాలేదు మహిళల మీద? కనీసం సారీ కూడా చెప్పలేదు. మేమందరం మా నాయకులు మా ఎమ్మెల్యేలు అందరూ ప్రొటెస్ట్ చేసి సబిత గారు అడిగితే కూడా రేవంత్ రెడ్డి గారు సారీ చెప్పలే. కేటీఆర్ గారు ఈ రోజు ఉదయం ట్వీట్ వేశారు, నా ఉద్దేశం అది కాదు, ఒకవేళ కించపరిచినట్లు మీరు భావిస్తే క్షమాపణలు అని చెప్పిండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు చెప్పలే. కానీ మా నాయకుడు ఒకవేళ నిజంగా అలాంటి వాక్యాలు వచ్చినా కూడా ఒకవేళ క్షమించని, నా ఉద్దేశం కాదని పెద్ద మనసుతో క్షమాపణ చెప్పేసిండు. సో నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే చూడండి, ఎవరు ఎట్లా పాలిటిక్స్ చేస్తున్నారో ఒకసారి చూడండి. అంటే ఇష్యూని పెద్దగా చేసుకుంటూ నాకు ఈగో ఉంది, నేను క్షమాపణ చెప్పాను ఆడపిల్లలకు అని చెప్పి ఆడపిల్లని కించపరుస్తుంది ఎవరండి ఇక్కడ? రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ ప్రభుత్వమే కదా. మైక్ ఇవ్వకుండా కూడా ఈ రోజు వచ్చి ఉమెన్ కమిషన్ నేనేదో కేటీఆర్ గారు దొరికిండ్రు, ఆయన నిరికిద్దాం, ఆయన ఏదో చేద్దామని చెప్పి సుమోటోగా తీసుకుంటున్నారు. కానీ మరి ప్రజల సమస్యలు పట్టవా? మరి వాళ్ళందరూ మహిళలు కాదా? అన్ని రేపులు జరిగినా, ఒక దళిత మహిళను కొట్టినా, పిల్లలు చనిపోయినా, ఇవన్నీ మరి సుమోటోగా తీసుకోవాల్సిన విషయాలు కాదా? మరి శాంతి భద్రత మీద ఒక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కదా. హోమ్ మినిస్టర్ ఎక్కడండి మనకు? ఇంకా ఆయన చేతుల్లోనే ఉంది, రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది. మరి ఇంకెక్కడ పోయింది? మరి ఇంకెక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది? ఒక్కసారి కేసీఆర్ గారి పాలన మనం వెనక్కి వెళ్తే దిశ ఇన్సిడెంట్స్ లో కేసీఆర్ గారు స్పందించిన తీరును దేశమంతా మెచ్చుకుంది. అది మహిళలకు మేము ఇచ్చిన భద్రత, మహిళలకు మేము ఇచ్చిన భరోసా. అలాంటి పనులు చేస్తే మేము ఊరుకోబోము అని చెప్పి మీరు చేసినది ఏందండి? ఇంతవరకు సుమోటోగా తీసుకోవాల్సింది నిన్న వాక్యాల వెనుక అంతరార్థం ఏంది? బస్సులు పెంచడం అనే అంతరార్థాన్ని పక్కన పెట్టి ఆ ఇరికించడానికి దొరికిండు కదా, అది నిజంగా సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా తీసుకొని అరే బస్సులు పెంచాలనే ఆలోచన రావాలి. కానీ ఇంకోటి, మీరు శారద ఆ నేరేళ్ల గారి అకౌంట్ చూడండి. ఆమె ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో ఉండి ఆమె పెట్టుకున్న డిపి ఏంది? రేవంత్ మన మల్లికార్జున్ ఖార్గే గారు ఉంటారు, రాహుల్ గాంధీ గారు ఉంటారు. ఒక రాజ్యాంగబద్ధ పదవులు ఉండి అట్లా రాజకీయ పదవులు పెట్టుకోవచ్చు, రాజకీయ పార్టీల ఫోటోలు పెట్టుకోవచ్చు. అంటే డిపి ఆమె వ్యక్తిగతం కదా. అంటే ఆమె నేనేం చెప్తున్నా మీకు, ఒక పబ్లిక్ డొమైన్ లో ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు నువ్వు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఆమెకు ఉంటుంది కదా. సో మరంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఆమె ఒక కాంగ్రెస్ పార్టీకి ఈ మాట అనొచ్చలేదు, తొత్తుగా వ్యవహరించకే కదా 9 నెలల నుంచి. ఈ రోజు 9 నెలల నుంచి లేని ఉమెన్ కమిషన్ సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడి చిన్న వాక్యాలకు సుమోటోగా తీసుకోవడం ఏంది? ప్రజలను ఇడిచిపెట్టి, గాలికి ఇడిచిపెట్టి ప్రతిపక్షం మీద దాడి చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తున్నారు. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, వాళ్ళకు ప్రజల మీద కానీ మహిళల మీద కానీ ఎలాంటిది లేదు. ఉంటే 9 నెలల నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ గారిని, రామన్న గారిని ఎన్నో ఇరికియాలని చెప్పి ఒక కక్షపూరితంగా చేస్తున్నారు తప్ప, ఈ ఉమెన్ కమిషన్ అనేది నిన్న జరిగింది నిజంగా వాళ్ళకి మహిళల మీద ఉంటే ప్రతి 9 నెలల నుంచి తీయాలి, తీసుకుని దాంట్లో సీరియస్ ఇష్యూస్ మీద సుమోటోగా తీసుకోవాలి. రాష్ట్ర భద్రత, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర మహిళలకు భరోసానివ్వాలి. హోమ్ మినిస్టర్ని పెట్టాలి ఫస్ట్.
అవేవి లేకుండా నేను చిన్న ఏమంటారు కదా కోడిగుడ్డు మీద ఈకలు బీక్తా అని చెప్పి నిన్న అంత వాక్యంలో బస్సులు పెంచమనే ఉద్దేశంతో మేము మాట్లాడితే అది మెయిన్ పాయింట్ వదిలేసి ఆ చిన్నది పట్టుకున్నారంటేనే మీకు అర్థమవుతుంది ఎట్లా పనిచేస్తుంది రాష్ట్రం కక్షపూరితంగా పనిచేస్తుంది తప్ప ప్రజలకు ఏదో లాభం చేయాలి ప్రజలకు ఏదో భరోసా కల్పించాలనే విధానం